హాయ్! హలో! వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ సెషన్‌లో పిక్చర్ అనాలజీ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ప్రీవియస్ అంటే మన ప్లేలిస్ట్‌లో చూసుకున్నట్లయితే నంబర్ అనాలజీ, కోడ్ అనాలజీ, లెటర్ అనాలజీ కంప్లీట్ చేసుకొని మనకి లాస్ట్ టాప్ మిగిలిపోయిన పిక్చర్ అనాలజీ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పిక్చర్ అనాలజీ టాపిక్‌లో మీకు చాలా ఈజీగా ఒక పిక్చర్‌ని చూసేసి ఆ రిలేటెడ్ అయిన లాజిక్ తోటి ఇంకో పిక్చర్ ఏం ఫాలో అవుతుందని చెప్పేసి ఆన్సర్ పెట్టడం చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ వీడియో ఒకసారి మీరు చూసినట్లయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీరు డెఫినిట్‌గా ఏ క్వెషన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరేందంటే నెక్స్ట్ వే క్లాసెస్‌ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. రైట్. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిలేటెడ్ ఎలా వచ్చారు అనేది మీరు క్వెషన్. మనకు ఒక సర్కిల్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పిక్చర్‌లో ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ అయితే మనకు డ్రా చేశారు. సేమ్ ఇదే విధంగా మనకిక్కడ సెకండ్ పిక్చర్‌లో వచ్చేసి ఒక స్క్వేర్ ఇచ్చేసి క్వెషన్ మార్క్ అయితే ఇచ్చారు. ఈ రెండిటికి రిలేషన్ చూసుకొని మనకి స్క్వేర్‌కి ఏం పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి మనం పెట్టడమే ఈ ఈ యొక్క పిక్చర్ అనాలజీ యొక్క టాస్క్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. ముందే చెప్పాను కదా! మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మాక్సిమం ఏ క్వెషన్ వచ్చినా సరే మీరు పెట్ట తప్పు పెట్టకుండా మీరు పెట్టగలుగుతారు కాబట్టి ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. రైట్. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏం పెట్టాలి? చాలా బేసిక్ క్వెషన్స్ ఫ్రెండ్స్. ఇదేంటంటే బిగినర్స్ కోసం నేను ఇంత ఈజీగా పెట్టాను. రాను రాను కొంచెం హార్డ్ క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, మనం ట్రై చేద్దాం. బిగినర్స్ ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టుంటే ఈ వీడియో ఇలాంటి క్వెషన్స్ మీకైతే అర్థమవ్వడానికైతే నేను పెట్టాను. ఎలా అడుగుతారు? పిక్చనాలజీ ఎలా ఉంటదని చెప్పేసి ఇలాంటి క్వెషన్స్ అయితే పెట్టాను. రైట్. దీన్ని ఆధారం చేసుకొని స్క్వేర్ అనేది ఎలా ఉండిద్దని డ్రా చేసినట్లయితే స్క్వేర్ లోపల ఇంకొక స్క్వేర్ పెడితే మన ఆన్సర్ అవుద్ది. ఆ ఆన్సర్ మనకు ఆప్షన్స్‌లో ఉందా? అంటే ఆప్షన్ బి. రైట్. చూసారు కదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటాయి. ఆప్షన్స్ మీకు కనపడుతూనే ఉంటాయి. ఆ క్వెషన్ లాజిక్ అనేది మీ కళ్ళమ్మట కనపడుతూనే ఉండిద్ది. ఎంత తక్కువ టైమ్‌లో మీరు పెట్టగలుగుతున్నారా అనేది ఈ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ఎవరైనా పెట్టగలుగుతారు. బట్ ఎంత తక్కువ టైమ్‌లో పెడుతున్నారనేదే మీ ఛాలెంజ్ ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ఒక సర్కిల్ ఇచ్చారు. సర్కిల్‌లో ఒక స్క్వేర్‌ని షేడ్ చేసి ఇచ్చారు. సేమ్ ఇదే పిక్చర్‌ని బేస్ చేసుకొని ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఫస్ట్ స్క్వేర్ ఇచ్చారు. నెక్స్ట్ సర్కిల్‌ని అయితే షేడ్ చేశారు. రైట్. ఈ లాజిక్ ఎలా ఉందంటే ఫస్ట్ సర్కిల్ ఇచ్చారు. దాని లోపల స్క్వేర్ ఇచ్చారు. నెక్స్ట్ దాని లాజిక్ ఏంటంటే ఆ స్క్వేర్‌ని బయటికొచ్చారు. అండ్ అలాగే బయటున్న సర్కిల్‌ని షేడ్ చేసి లోపల పెట్టారు. సేమ్ అదే విధంగా అదే విధాన్ని చూసుకొని మనకిచ్చిన క్వెషన్‌ని కూడా మనం ఈజీగా చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్. రైట్. మనకిచ్చిన ఇది మనం చేయాల్సింది. లోపల పార్ట్‌ని మనం ముందుగా పెద్దగా రాసుకుందాం. నెక్స్ట్ మనకి బయట ట్రయాంగిల్‌ని లోపల షేడ్ చేసి పెడితే ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. రైట్. చూడండి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్‌లో ఉందా అంటే ఆప్షన్ డి చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్. బేసిక్ క్వెషన్స్ ఇవి. బిగినర్స్‌కి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలాంటివి పెట్టాను బేసిక్‌లో. నెక్స్ట్ కొంచెం టఫ్ ఉండిద్ది. అవి ట్రై చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా అయితే అందరూ ట్రై చేస్తారని అయితే 100% నేను గ్యారంటీ చెప్తాను ఫ్రెండ్స్. బట్ ఎంత తక్కువ టైమ్‌లో మీరు సాల్వ్ చేస్తారనేది ఇక్కడ క్వెషన్ ఫ్రెండ్స్. ఎవరైనా చేస్తారు ఫ్రెండ్స్ ఇది. స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇవైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ టైమ్‌లో సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. రైట్. ఈ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ 2 పిక్చర్‌లోని ముందు 2 పెద్ద సర్కిల్ ఇచ్చారు. అలాగే కింద ఒక పిక్చర్ ఇచ్చారు. సేమ్ అదే విధంగా పైన సెమీ ట్రయాంగిల్ నాట్ ట్రయాంగిల్ లాగా అంటే కింద సర్కిల్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కిందున్న ఈ షేప్‌ని పైన పెట్టారు. అండ్ అలాగే పైనున్న సర్కిల్ కింద పెట్టేసి పైన 2 ఇచ్చారు. కింద అంటే ఆపోజిట్ ఉంది. సేమ్ ఆపోజిట్‌లో పెట్టారు. అదే విధంగా మనకిచ్చిన ఫస్ట్ ఇక్కడేంటంటే సెమీ సర్కిల్ ఒకటి పెట్టారు. కింద 2 స్క్వేర్‌లు పెట్టారు. ఫస్ట్ మనం దీన్ని బేస్ చేసుకొని ఈజీగా అయితే మన ఆప్షన్స్ చూసుకొని 1, 2, 3, 4, 5 ఏదా అని చెప్పేసి ఈజీగా ఆప్ట్ చేయొచ్చు. సెకండ్స్ పని. పెద్ద కష్టమైతే ఉండదు కాబట్టి మీరైతే ఈజీగా ఫస్ట్ స్క్వేర్ ఎక్కడుందో చూసుకుంటారు ఆప్షన్స్‌లో. పైన స్క్వేర్ ఎక్కడెక్కడ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఒకటుంది. అండ్ అలాగే లాస్ట్ ఆప్షన్‌లో కూడా ఉంది. కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. మనకిక్కడేంటంటే ఇక్కడ 2 సర్కిల్ ఇచ్చారు. కింద ఒకటే ఇచ్చారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్‌కి పైన 2 ఉన్నాయి. కాబట్టి ఇవి కింద 2 ఉండాలి. పైన ఒక స్క్వేర్ ఉండాలి. అలాగా ఏమన్నా ఆప్షన్ ఉందంటే ఆప్షన్ 2. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఎక్కడుందంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రైట్. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ కూడా సేమ్ ఇలానే ఉంది ఫ్రెండ్స్.
అన్ని క్వశ్చన్స్ పిక్చర్ అనాలజీ అంటే సిమిలర్గానే ఉంటాయి. చెప్పాను కదా, మీరు ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగితే అంత బెనిఫిట్ ఫ్రెండ్స్. మీకు ఒక క్వశ్చన్ పడింది అంటే ఇది మీరు 2 సెకండ్లో 3 సెకండ్లు ఆన్సర్ పెట్టగలిగారంటే మిగిలిన 1 మినిట్ టైం అనేది వేరే సబ్జెక్ట్ అయితే మీకు వేరే క్వశ్చన్కి అయితే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో అడిగారు అంటే మాత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక సర్కిల్ ఇచ్చారు, ఒక స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్లో 3 ట్రయాంగిల్ అయితే ఇన్స్క్రైబ్ చేశారు. నెక్స్ట్ అదే విధంగా దాని లాజిక్ ఏంటంటే అదే 3 సర్కిల్ని బయట పెట్టేసి 3 స్క్వేర్లు అయితే లోపల ఇన్సర్ట్ చేయడం జరిగింది. రైట్, ఇదే బేస్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్ ట్రయాంగిల్ ఎల్ షేప్, 3 ఎల్ షేపులు ఇచ్చారు ఫ్రెండ్స్. రైట్, ఇదే విధంగా మనకేంటి లోపల ఉన్నది ఇన్స్క్రైబ్ అయినవి బయట ఒకటి రాయటం, ఒకవేళ బయట రాయటం, 3 ట్రయాంగిల్ని కింద రాయటం. 1 2 3. ఇదే విధంగా ఆప్షన్స్లో చూసినట్లయితే ఆప్షన్ ఏ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తున్నాము. ఇదే విధంగా అయితే మీరు భయపడకుండా ఇదే ఫ్లోలో మీరైతే కంటిన్యూ చేస్తే చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లంలో ఫస్ట్ అయితే 3 మీరు ప్రతి క్వశ్చన్కి ఇలాగా రాసుకోవాలంటే అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా రాసుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ నేను ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి జస్ట్ రాస్తున్నాను అంతే. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా పిక్చర్ ఏమి ఇచ్చారంటే డౌన్వర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ లైన్స్ యొక్క ఫేసింగ్ అనేది ఆ డాట్స్ కల్ ఉంది, అదే పిక్చర్లో రివర్స్లో ఉంది. సేమ్ అదే విధంగా ఇక్కడ 2 పిక్చర్లు ఇచ్చారు, దీనికి ఆపోజిట్ అంతే, సింపుల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రిలేటెడ్గా ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక సర్కిల్ ఇచ్చారు, సర్కిల్లో అయితే డయామీటర్లు అయితే గీసారు ఫ్రెండ్స్. ఎన్ని అంటే చూడండి ఒకసారి, సర్కిల్ అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్, దాంట్లో 1 2 3 4 గీతలు గీశారు. అలాగే మనకి షేప్ ఇచ్చారు, ఈ షేప్లో చూసినట్లయితే ఆన్సర్ చూడగానే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కార్నర్స్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇదే విధంగా ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, ఇది పెడతారేమో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా సర్కిల్లో ఏ విధంగా అయితే గీసారో అదే విధంగా ఇక్కడ ఆప్షన్ 1లో మనకైతే కనపడుతుంది పిక్చర్. అది చూసిన వెంటనే మీరైతే ఆప్ చేసుకోవచ్చు ఏ మాత్రం అనుమానం లేకుండా. రైట్, ఆప్షన్ ఏ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మిగిలిన 4 తప్పు అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక సర్కిల్ ఇచ్చారు, అందులో ఒక స్క్వేర్ ఇచ్చారు, ఆ స్క్వేర్లో ఒక ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ చేశారు. సేమ్ ఇదే విధంగా ఇదే క్వశ్చన్ని మనం ప్రీవియస్లో చూసాము. రైట్, చూడండి ఒక స్క్వేర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, స్క్వేర్లో ట్రయాంగిల్ ఇచ్చారు. సేమ్ అదే విధంగా బయట ఉన్న ట్రయాంగిల్, లోపల ఉన్న ట్రయాంగిల్ బయట రాశారు, లోపల ఉన్న స్క్వేర్ని షేడ్ చేసి లోపల రాశారు ఫ్రెండ్స్. సింపుల్. సేమ్ ఇందాక ప్రీవియస్లో ఒక క్వశ్చన్ చూసాము, అదే విధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూస్తున్నాము. రైట్, చూడండి లోపల ఉన్న ట్రయాంగిల్ ఏంటంటే పైన ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఏముందంటే రివర్స్ ట్రయాంగిల్ ఉంది. రివర్స్ ట్రయాంగిల్ పైన రాసేసుకోండి, స్క్వేర్ని షేడ్ చేయండి. సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూస్తే మధ్యలో ట్రయాంగిల్ ఉంది కాబట్టి రాంగ్. ఇది చూసినట్టు షేడ్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ కానీ షేడ్ అవ్వలేదు. ఆప్షన్ 3 ట్రయాంగిల్ పైకి ఉంది, పైకి ఉండకూడదు, కిందకు ఉండాలి. అలాగే ఆప్షన్ 4 ట్రయాంగిల్ పైకి ఉంది, షేడ్ కూడా చేయలేదు. చూసుకుంటే ఆప్షన్ 5 చూసుకున్నట్లయితే ఆప్షన్ 5 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మన పిక్చర్కి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ 5 అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ప్రాబ్లం అయితే ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, అలాగే పక్కన ఒక సర్కిల్ ఇచ్చారు, షేడెడ్ సర్కిల్. ఆ షేడెడ్ పైన అయిందా, కింద అయిందా, సెమీ షేడ్ అయిందా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఆన్సర్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాబట్టి అది ఎలా అయింది ఏంటి మొత్తం చూసుకున్న తర్వాత మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే పిక్చర్ రిలేట్ చేసుకుంటూ ఇక్కడ ఏమి ఇచ్చారంటే అదే సింబల్ని కిందకి అంటే ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది. ఆ పిక్చర్ అనేది మధ్యలో పెట్టేసి సెమీ షేడ్ చేశారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకున్న పిక్చర్ని ఆపోజిట్లో వేసుకుందాం. ఆ పిక్చర్ని హాఫ్ షేడ్, ఇది ఆప్షన్స్లో ఉందా అని వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్. చూడండి ఆప్షన్ ఏ ఉంది,
ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఫిఫ్త్ కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం బ్లైండ్గా అయితే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ రాసుకోవాలి, మీరు మళ్ళీ అవి కంపేర్ చేసుకోవాలి, ఈజీ ఏం లేదు ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి, ఆ లాజిక్ చూడండి, ఆన్సర్ పెట్టేయండి, సింపుల్, సెకండ్స్లో మీకు అయితే ఆన్సర్ వచ్చేయాలి ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో అయితే ఆరోస్ మీద ఒక క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆరో వచ్చేసి సెకండ్ ఆరో వచ్చేసి ఆపోజిట్లో ఉంది, అంటే పైన కింద ఆరోస్ ఆపోజిట్లో ఉండాలి ఫస్ట్, అండ్ అలాగే మధ్యలో వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంది ఫ్రెండ్స్. ఆరోస్ ఫస్ట్ పిక్చర్లో ఆరోస్ ఎలా అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నాయి. సేమ్ అదే విధంగా ఈ పిక్చర్స్కి ఫస్ట్ పిక్చర్ ఇక్కడ రాస్తాను చూడండి, ఇది మనకి ఇచ్చిన పిక్చర్, వీటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే ఇది కిందకి, ఇది పైకి, ఇది పైకి. ఇది ఆప్షన్స్లో ఉందో చూడండి, ఒకటి కిందకి ఒకటి పైకి, మధ్యలో పైకి, అంటే ఆప్షన్ 4 ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఒక స్క్వేర్ సర్కిల్ ఇచ్చారు, రైట్ చూడండి, సర్కిల్ మధ్యలో అయితే ఒక 2 డయామీటర్లు అయితే రాస్తారు. అదే దీనికి లాజిక్ వచ్చేసి సింపుల్గా మధ్యలో ఇంకో సర్కిల్ పెట్టేసి కార్నర్స్ అయితే కలిపేశారు ఫ్రెండ్స్. ఆ డయామీటర్స్ మధ్యలో చెడిపేసి ఒక సర్కిల్ అయితే వేశారు. సేమ్ ఇదే విధంగా స్క్వేర్ వేశారు, స్క్వేర్ కార్నర్స్ అయితే కలిపేశారు, రైట్. ఇది రిలేట్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టాలని మనం అనుకుంటున్నాం. చూడండి, సింపుల్గా మధ్యలో ఇంకొక స్క్వేర్ వేయండి, కార్నర్స్ కలిపేయండి, సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ బి ఇది రెక్టాంగిల్ ఫ్రెండ్స్. ఆప్షన్ బి కూడా మీరు రైట్ అనుకుంటారేమో ఒకసారి చూడండి, ఆప్షన్ బి అనేది రెక్టాంగిల్ తప్పు అవుతుంది. ఆప్షన్ సి అనేది మధ్యలో కూడా లైన్స్ వచ్చేసినాయి కాబట్టి ఆప్షన్ 4 కాదు. ఇక్కడ చూడండి, ఆప్షన్ 5 అయితే కంప్లీట్గా ఈ లైన్స్ అనేవి ఇచ్చారు, కార్నర్స్ నుంచి కాకుండా సైడ్స్ నుంచి ఇచ్చారు, కాబట్టి ఇది కూడా కాదు. మన లాజిక్ ప్రకారం ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ, రైట్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అయితే ఇచ్చారు, ట్రయాంగిల్లో లైన్స్ అయితే మనకి హారిజాంటల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ అలాగే దీని పిక్చర్ రిలేటెడ్ పిక్చర్గా ఇంకో ట్రయాంగిల్ ఆపోజిట్ వేసి లైన్స్ అనేవి ఇప్పుడు వర్టికల్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఇందాట్లాగే ఇక్కడ వర్టికల్గా ఉన్నాయి, ఈ విధంగా ఉంది. దీన్ని రిలేట్ చేసుకుంటూ మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ని దేంతో రీప్లేస్ చేయాలి ఆప్షన్స్లో ఉన్న వాటిల్లో అంటే మనం ఏం పెడతామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన పిక్చర్ అయితే డ్రా చేసుకుందాం, సింపుల్. ఇక్కడ వర్టికల్గానే ఉన్నాయి లైన్స్, మనకు ఆన్సర్లో హారిజాంటల్గా రావాలి, కాబట్టి దీన్ని ఉల్టా అంటే ఆపోజిట్ రాసుకుంటే ఫస్ట్ మనకు వచ్చే పిక్చర్ ఇది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ వర్టికల్లో ఉంది, ఇక్కడ వర్టికల్ ఉంది, ఇక్కడ హారిజాంటల్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ వర్టికల్గా ఉంది, ఇప్పుడు మనకి ఏం రావాలి, హారిజాంటల్గా రావాలి, అంటే ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. ఇది ఆప్షన్స్లో ఉందా వెరిఫై చేసుకోండి. ఆప్షన్ 1లోనే మనకు కనబడుతుంది ఆన్సర్, కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ అయితే కరెక్ట్ అవుతుంది మన ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక సెమీ సర్కిల్ ఇచ్చారు, ఆ సెమీ సర్కిల్ని ఇంకో షేడెడ్ సెమీ సర్కిల్తో కలిపి ఒక ఫుల్ సర్కిల్ అయితే మనకి ఇక్కడ గీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా ఒక సింబల్ అయితే ఇచ్చారు, ఈ సింబల్ని ఇదే సేమ్ సింబల్ తోటి షేడ్ చేసేసి పైకి కిందకి పెట్టాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ పిక్చర్ రిలేట్ చేసుకొని మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా పెట్టేయచ్చు, ఎందుకంటే ఇది కింద వేసేసుకుంటాం, సేమ్ ఇదే పిక్చర్ని షేడ్ చేసుకొని పైన వేస్తాము. ఈ పిక్చర్ మనకు ఆప్షన్స్లో ఉందా అంటే ఆప్షన్ 4, సారీ ఫ్రెండ్స్, ఆప్షన్ 3 చూడండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది, రైట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉన్నాయి అంటే అంత ఈజీగా ఉన్నాయి. మిమ్మల్ని ఏం చెప్తాను నేనైతే, ఎంత తక్కువ టైంలో మీరు చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ ఫ్రెండ్స్ మీకు, రైట్. ఈ క్వశ్చన్తో అయితే లాస్ట్ క్వశ్చన్. మీకు ఇంకా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వస్తే మీకు ఇంకో లింక్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము, నెక్స్ట్ డే క్లాసెస్ డౌట్స్ గ్రూప్ కూడా.
అందులో కూడా మీకు మేము క్వెషన్స్ అయ్యి పోస్ట్ చేస్తూ ఉంటాము. సాల్వ్ చేయండి అండ్ అలాగే మీకున్న క్వెషన్స్ ఏమైనా డౌట్ ఉండి ఎవరితో చెప్పించుకోవాలి. మీరు ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఓన్‌గా ప్రిపేర్ అవుతుంటే బెస్ట్ సొల్యూషన్ ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ డే క్లాసెస్ డౌట్స్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకున్న ప్రతి డౌట్ మీరు ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆ ప్రతి డౌట్ తీసుకొచ్చి మీరు గ్రూప్‌లో పోస్ట్ చేస్తే మీలాంటి యాస్పిరెంట్స్ అందరూ ఎవరైతే గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారో మా దగ్గర ఒక 300 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళు అందరూ అయితే మీ క్వెషన్‌ని చూస్తారు. సాల్వ్ చేసి ఆన్సర్‌లు పెడతారు. మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. మీకు నచ్చిన ఆన్సర్ తోటి మీరైతే సాటిస్ఫై అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. డోంట్ మిస్. నెక్స్ట్ డే క్లాసెస్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్‌లో అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా జాయిన్ అవ్వండి. చాలా అంటే చాలా యూజ్ ఉండిద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే క్లాస్ అఫీషియల్ గ్రూప్ నుంచి కూడా మేము చాలా కంటెంట్ అయితే మేము పెడుతున్నాము. మీకు క్విజెస్ కూడా స్టార్ట్ చేస్తాము. కాబట్టి మీరు ఎంత త్వరగా జాయిన్ అయితే అంత మంచిది. ఎందుకంటే నోటిఫికేషన్‌లు ఎంటీఎస్ అండ్ అలాగే సీజీఎల్ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్‌లో పడతాయి కాబట్టి మీరైతే మాత్రం ప్రిపేర్డ్‌గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మేము కూడా ప్రిపేర్ చేయించడానికి ట్రై చేస్తాం. కాబట్టి డోంట్ మిస్ వీడియోస్ అండ్ ఫాలో రెగ్యులర్‌లీ నెక్స్ట్ డే క్లాసెస్. And అలాగే once again, thank you for watching next day classes. Thank you friends.